యేసయ్య నామంలో డైలీ మన వాక్య ధ్యానము మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇంతవరకు ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా దేవుడి నామం మహిమ పొందునుగాక. ఈరోజు మనం ధ్యానం కోసం గలాతీయులకు 1:15 వచనాన్ని చదువుకోబోతున్నాం. గలేషియన్స్ 1:15. ఆయన నన్ను తల్లి గర్భము నందు పడినంది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్య జనులు తన కుమారుని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని అని అపోస్తలుడైన పౌలు ఈ స్థలంలో రాసేది చూస్తున్నారు. ఆయన చెప్తున్నాడు, నేను తల్లి గర్భంలో నేను పుట్టేదానికి ముందే దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. ఎందుకోసం అంట, కుమారుడైన యేసయ్య గురించి అన్ని జనులకి ప్రసంగించేదానికి, క్రీస్తుని తన జీవితంలో అనేకులకి చూపించేదానికి దేవుడు నన్ను తల్లి గర్భంలో ఉండేటప్పుడే నన్ను ప్రత్యేకపరిచాడు అని చెప్తున్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఈ అపోస్తలుడైన పౌలు చూశారంటే దేవుడు కోసం కొట్టబడాడు, జైల్లో ఉన్నాడు, ఎన్నో బాధలు అనుభవించారు. కారణం ఏంటంటే దేవుడు తన పని కోసం పౌలుని ప్రత్యేకపరిచి ఉన్నారు. ఆయన పైన దేవుడు కృప ఉనింది, దేవుడు పిలుపు ఉనింది. మీరు దేవుడి కోసం ప్రత్యేకపరచబడి ఉంటే మీ పైన దేవుడు కృప, ఆయన పిలుపు మీ పైన ఉంటుంది. ధైర్యంగా ఉండండి. ప్రత్యేకపరిచిన దేవుడి పిల్లలు అనేకులతో ఉండలేరు, అనేకులు వాళ్ళని అంగీకరించలేరు. లోకం వాళ్ళని వ్యతిరేకంగా చూస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు ప్రత్యేకపరిచిన పిల్లలు. దేవుడు ఎవరి కోసం అంటే క్రీస్తు కోసం. ఒకవేళ మీ పని చేసే స్థలంలో మిమ్మల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోరు, మీకు విరోధంగా మాట్లాడతారు, మిమ్మల్ని వెలివేస్తారు, మిమ్మల్ని ఐసోలేట్ చేసి తనిగా పెడతారు. మీ జీవితం, మీ లైఫ్ స్టైల్ వాళ్ళకి చూసేటప్పుడు పిచ్చిలాగా అనిపిస్తుంది. అందువల్ల మనల్ని వాళ్ళు వెలవేసి ఐసోలేట్ చేసి పెడతారు. బాగా గుర్తుంచుకోండి, బాధపడవాకండి. నువ్వు ప్రత్యేకపరచబడిన ఒక బిడ్డ దేవుడి కోసం, ఆయన మాట కోసం, ఆయన రాజ్యం కోసం, క్రీస్తుని చూపించాల కోసం, లేకుంటే క్రీస్తు సువార్తని ఇతరులకు పంచిపెట్టేదాని కోసం నీ తల్లి గర్భంలో ఉండేటప్పుడే దేవుడు నిన్ను ప్రత్యేకంగా, ఆయన పిలిచిన దేవుడు నీతో ఉన్నారు. ఆయన ప్రత్యేకపరుచున్నారు. రీజన్ ఏంటంటే నువ్వు దేవుడి గురించి, క్రీస్తుని గురించి ప్రసంగించాలి, అనేకులకి ఈ స్వార్థ పనిని మీరు తీసుకెళ్ళాలి అని చెప్పి దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచున్నారు. క్రీస్తునందు ప్రియులారా, ఒకవేళ మీరు రిలేటివ్స్ మధ్యలో, మీ ఫ్యామిలీలో, మీ పనిచేసే స్థలంలో మిమ్మల్ని దోసివేశారా, మిమ్మల్ని సెపరేట్ చేశారా? వాళ్ళు చేయలేదండి, దేవుడు చేస్తున్నారు. సో ఫియర్ నాట్, దేవుడు మీతో ఉన్నారు. మీరు ప్రత్యేకపరచబడిన ఎందుకంటే దేవుణ్ణి చూపించేదానికి, దేవుడి గురించి ఇతరులకు చెప్పేదానికి. యోసేపు జీవితంలో అతన్ని సొంత అన్నోళ్ళు సెపరేట్ చేసేసారు, తరం కొడతా ఉంటారు. కారణం ఏం తెలుసా? యోసేపు జీవితం పైన దేవుడికి ఒక ప్రణాళిక ఉనింది. ఎవరిపైనంతా దేవుడు పిలుపు, ఎవరినంతా దేవుడు ప్రత్యేకపరిచి ఉంటారో వాళ్ళు అన్ని స్థలాల్లో అంగీకరించబడరు. అందరూ వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోరు. ఇది ఒక గుర్తింపు. అయినా పర్వాలేదు, లేఖలు రాయబడింది, దేవుడు కృప, పిలుపు మీ పైన ఉండదు. ఆ కృప చేత దేవుడు మిమ్మల్ని నడిపించుకొని తీసుకుని వెళ్ళేది మీరు చూడగలరు. సో ఫియర్ నాట్, యు ఆర్ సెపరేటెడ్ ఫర్ ద క్రైస్ట్ గ్లోరీ. యు ఆర్ జస్ట్ సెపరేటెడ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో బీ స్ట్రాంగ్, ధైర్యంగా ఉండండి, దేవుడి పని చెయ్యండి. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యా, ఈ వాక్య భాగం వినే ఎవరైనా కూడా సరే బాధతో, లోన్లీనెస్లో ఉంటే, టచ్ దెమ్ అండ్ లెట్ దెమ్ నో దే ఆర్ సెపరేటెడ్ ఫర్ యువర్ మాస్టర్. మీకోసం వాళ్ళు ప్రత్యేకపరిచి వాళ్ళని మీరు పెట్టున్నారని చెప్పేది వాళ్ళు తెలుసుకునేదానికి కృప చూపించండి. మీ పిల్లల జీవితాన్ని ఆశీర్వదించండి. మీ కృపలో మీ పిల్లలు వర్ధిల్లేదానికి కృప చూపించండి. అన్ని అవసరాలు సంధించబడును గాక. యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.